నెల్లూరులో సిపిఎం నాయకులు చేపట్టిన ప్రజా పోరు యాత్ర ముగిసింది. ఇందులో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బారా షహీద్ దర్గా గ్రౌండ్స్ నుండి నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విచ్చేశారు. ప్రభుత్వ వైఖరికి, అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేస్తూ కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కుళాయిలలో కలుషిత నీరు, దోమల స్వైర విహారం వంటి సమస్యలను ప్రస్తావించారు. మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపించారు. సిపిఎం నేతల ధర్నాపై స్పందించిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ హిమబిందు అక్కడికి చేరుకుని సమస్యలను విన్నారు. అర్జీలు స్వీకరించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ మంత్రి నారాయణ అభివృద్ధి, అమరావతి జపం చేస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేశారని అన్నారు. నెల్లూరు నగరంలో ఏ వార్డులో చూసినా కుళాయిలలో కలుషిత నీరు సరఫరా అవుతుందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులకు పన్నులు విధించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. నగరంగా, అవినీతి నగరంగా మారిపోయింది. ఈ పట్టణంలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళలో గవర్నమెంటే లేఅవుట్ వేసి కొన్ని 30-40 ఏళ్లుగా అనేక కాలనీలు కేటాయించి వాళ్లే ఇచ్చినటువంటి వాటికి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు ఇళ్లు కట్టుకొని అక్కడ అన్ని రకాలుగా నివాసం ఉండి పూర్తిగా వాళ్ళు స్థిరమైనటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరగలేదంటే ఇంతకన్నా అన్యాయమైనటువంటి విషయం, ఇంతకన్నా అసమర్థమైనటువంటి విషయం, ఇంతకన్నా ప్రభుత్వం యొక్క వైఫల్యానికి ఇంకొచ్చాను ఉండదు. ప్రభుత్వం వ్యాపారాలు ఇస్తుంది, ప్రభుత్వం పొజిషన్ సర్టిఫికేట్ ఇస్తుంది, ప్రభుత్వమే కాలనీలు కట్టిస్తుంది. అనేక చోట్ల ఉన్నటువంటి వాళ్ళని లేపేసి మళ్ళీ ఇంకో చోట తీసుకొచ్చి అక్కడ అందమైన రోడ్లు, అందమైన పార్కుల పేరుతోటి వేరే చోట తెచ్చి వాళ్లే పెట్టారు. నీళ్ల పన్ను, ఉచిత కుళాయిలు వేసి నేను కొన్ని ఏరియాలు కూడా విజిట్ చేశాను. ఈ పాదయాత్రలో మా కామ్రేడ్స్కి అనేక చోట్ల ప్రజలు విన్నవించారు. వేలాది రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ నోటీసులు ఇవ్వడానికి ఒక్కొక్క లాయర్కి మున్సిపాలిటీ వాళ్ళు ఒక సంతకానికి 500 చెల్లిస్తున్నారు. చెట్టు నాటడానికి 7,000 రూపాయలు కాంట్రాక్టర్లకు, వాళ్ళ అధికార పార్టీ వాళ్ళకి ఒక పోషణ, వాళ్ళ యొక్క ఫీడింగ్ కింద వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అదే ఎండాకాలంలో చెట్టు నాటి 7,000 రూపాయలు ఇచ్చి అవి ఉంటాయో మేకలు తినేస్తాయి, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఈ రకంగా మొత్తం నగరపాలక సంస్థలు ప్రతి కార్యక్రమం ఒక అవినీతి కార్యక్రమంగా మారిపోయింది. ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యం, పూర్తిగా వాళ్ళ అసలు ప్రజల పట్ల ఒక వ్యతిరేకమైనటువంటి భావంతో వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ జిల్లా వారు, ఆయనకి రాజధాని తప్ప నెల్లూరు పట్టణం. నెల్లూరు వైపు ఒకసారి చూడండి. మీరు ప్రాతినిధ్యం వచ్చిన నెల్లూరు పట్టణంలో దారుణంగా ఉంటూ మున్సిపల్ శాఖ మంత్రి స్వయంగా పరిశీలించి ప్రజల మాట విని ముందు ఈ నగరాన్ని బాగు చేయండి, ఇంట గెలిచి రెచ్చగలసమన్నారు. ముందు నగరాన్ని బాగు చేయండి, వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ ఇవ్వండి, ఈ అవినీతిని అరికట్టండి, అప్పుడు మంత్రిగా ఆయన కూడా మంచి పేరు వస్తుంది. దీన్ని వదిలేసి ఇక్కడ అవినీతి పనులకు వదిలేసి ఎక్కడెక్కడో అమరావతిలో ఇంకో చోట నేను బాగు చేసి వస్తాను, అది అమరావతిని అయ్యేది లేదు. నెల్లూరు నగరం మాత్రం ఉన్నది కుషించిపోతుంది. అందుకని ఈ తీవ్రమైనటువంటి ప్రజల సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించి ప్రతి గల్లీ తిరిగి ప్రజల నుంచి విజ్ఞాపనలు సేకరించి వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని ఈరోజు అంతిమంగా ఈ కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము. ఈరోజు మనకి స్పందన కార్యక్రమం కూడా ఉంది. ప్రజలు మరో విని పరిష్కారం చేస్తారా లేదా ఇంత తీవ్రమైనటువంటి సమస్యలమైన పోరాటాన్ని కూడా ప్రభుత్వం సిద్ధమవుతుందా తేల్చుకోవాలని చెప్పి మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో సిపిఎం నెల్లూరు నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, షేక్ మస్తాన్, బిపి సూర్యనారాయణ, నగర కమిటీ సభ్యులు బిపి నరసింహ, కత్తి పద్మ, మూలం ప్రసాద్, ఎన్వి సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.